మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు మోదీ సర్కార్ తీసుకున్న చర్యలు ఎంతో ఊతమిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కేంద్రం చర్యలు చేపట్టింది. 2014లో 11వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఒడిదుడుకులను తట్టుకుని 4వ స్థానానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. 2014లో 14.30 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర బడ్జెట్ నేడు ఏకంగా 50 లక్షల కోట్లు దాటేసింది. ఇందుకు ప్రధాన కారణం మోదీ సర్కార్ ఆర్థిక సంస్కరణలే. స్వతంత్ర భారతదేశం 80వ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 7.4% వృద్ధి అంచనాతో ప్రపంచ భౌగోళిక అనిశ్చితుల మధ్య వస్తున్న ఈ బడ్జెట్ కి మరో ప్రత్యేకత ఉంది. జీడీపీని ఎలా పెంచాలి, పెట్టుబడులను ఆకర్షించడం, మూలధన మార్కెట్ల విస్తరణ, ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ, ప్రభుత్వ రుణ ప్రణాళికలు, అంతర్జాతీయ రేటింగ్స్ ఎంగేజ్మెంట్ వంటి అనేక అంశాలను సమీక్షించి రూపొందించిన ఈ ఏడాది బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ఓ మహిళా ఆర్థిక మంత్రి, మరో మహిళా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ నాయకత్వంలో వచ్చిన తొలి బడ్జెట్. ఇది దేశ ఆర్థిక ఇంజిన్ ను ప్రగతి పదంలో దూసుకెళ్లేలా చేస్తుందని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. దేశ బడ్జెట్ ను రూపొందించే ఈ కీలక విభాగానికి అధిపతిగా ఉన్న తొలి మహిళ భారత పరిపాలనా చరిత్రలో కీలకమైన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. పోలవరం నిర్మాణం, అమరావతికి ఆర్థిక ఊతం, ఆక్వా రంగానికి ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ ఏపీకి వెన్నుదన్నుగా నిలిచింది. భారత్ బలంగా ఉంది, భారత్ ముందుకు సాగుతోందని ఆర్థిక సర్వే 2025-26 చెబుతోంది. వృద్ధిలో భారత్ ముందంజలో ఉంది. ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి ప్రదర్శన చేస్తోంది. ద్రవ్యోల్బణంపై పూర్తి నియంత్రణ, ధర స్థిరత్వంతో ప్రజలకు ఎంతో ఉపశమనం లభించింది. అభివృద్ధికి బలమైన పునాది మూలధన వ్యయం. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం వాటా 22.6% పెరిగింది. మౌలిక వసతులే వృద్ధికి ఇంజిన్ అనేది మోదీ సర్కార్ సూత్రం. ఆర్థిక క్రమశిక్షణతో ఫిస్కల్ డెఫిసిట్ 4% తగ్గింది. ఇది బాధ్యతాయుత పాలనకు నిదర్శనం. రైతు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం. మోదీ హయాంలో వ్యవసాయ రంగ సగటు వృద్ధి 4.4% సాధించింది. ఉపాధి, సేవల రంగంలో భారత్ దూకుడుగా ఉంది. జీడీపీలో సేవల రంగం వాటా 53%కి వృద్ధి సాధించింది. పట్టణ ఉద్యోగాల్లో 62% వృద్ధి. సేవల ఎగుమతుల్లో ప్రపంచంలో టాప్ ర్యాంకులు భారత్ సాధించింది. ఎగుమతుల్లో కొత్త రికార్డులు సాధించింది. మొత్తం ఎగుమతులు $825 బిలియన్ దాటేసింది కూడా. సేవల ఎగుమతులు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్ లో భారత్ వాటా నిరంతరం పెరుగుతోంది. 2014 తర్వాత మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. జాతీయ రహదారులు 60% వృద్ధి సాధించింది. రైల్వే విద్యుదీకరణ 99% సాధించింది. దేశవ్యాప్తంగా 5G కవరేజ్ అందుబాటులోకి వచ్చింది. విద్య, ఆరోగ్యంలో చారిత్రాత్మక పురోగతి సాధించింది. NEP ద్వారా విద్యలో విస్తరణ, అలాగే మాతృ శిశు మరణాల రేట్లలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇక డిజిటల్ హెల్త్ మిషన్లతో సేవలు మరింత విస్తరించారు. సమగ్ర వృద్ధే మోదీ ప్రభుత్వ ఆర్థిక తత్వం అని రుజువైంది. దేశంలో పేదరికం తగ్గింది. సామాజిక భద్రత మరింత విస్తరించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి సాధించాయి. ఇది కేవలం గణాంకాల నివేదిక కాదు. ఇది వికసిత్ భారత్ దిశగా సాగుతున్న బలమైన ప్రయాణానికి సాక్ష్యం అంటున్నారు రాజకీయ నిపుణులు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ సంస్కరణలు పరుగులు పెట్టించే లక్ష్యంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడులను, సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దేశీయ డిమాండ్ లో స్తబ్దత, ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి ఓ మాదిరి స్థాయికి చేరడం, అంతర్జాతీయ అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, కమాడిటీ రేట్లలో హెచ్చుతగ్గులు, ప్రధాన బ్యాంకుల ద్రవ్య లభ్యతలో అసమానతల వంటివి బడ్జెట్ అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్థానికంగా వినియోగాన్ని పెంచాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
ఉపాధి అవకాశాలను పెంచాల్సి ఉంది, ద్రవ్య లోటును తగ్గించాల్సి ఉంది. అంతర్జాతీయ అనిశ్చిత కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త అభివృద్ధి పదాన్ని ఆవిష్కరించడం ఆర్థిక మంత్రికి అతిపెద్ద సవాలే. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడం కఠిన పరీక్షే. రూపాయి పతనం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో అమ్మకాలు జరుపుతున్నారు. పెట్రో ఆదాయంపై ఆధారపడతారా? ప్రభుత్వానికి పాలిచ్చే ఆవులా మారిన పెట్రో రంగాన్ని మళ్లీ ఆదాయం పెంచుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మల ఎంచుకుంటారా అనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ఈ రంగంలోనూ పరిమిత అవకాశాలే ఉన్నాయంటున్నారు. నిబంధనలను సరళీకరించి నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక ఒత్తిడిలున్న వ్యయాల విషయంలో వెనక్కి తగ్గలేదు. మూలధన వ్యయాన్ని పెంచే చర్యలు చేపట్టారు. రైల్వేలు, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు పంపిణీ, రక్షణ, పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యం దక్కింది. దేశంలో కొత్తగా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ క్యారిడర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చిన్న పరిశ్రమల ప్రోత్సాహకానికి క్రెడిట్ గ్యారంటీ కేటాయింపులను పెంచారు. గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజీ, విద్యుత్ రవాణా, దేశీయంగా శుద్ధ ఇంధన పరికరాల తయారీకి ప్రాధాన్యం లభించింది. పన్నుల్లో భారీ మార్పులు లేవు. కార్పొరేట్ పన్నుల జోలికి పోలేదు. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్నులను కూడా మార్పు చేయలేదు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 9వ సారి. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు, వేర్వేరు సమయాల్లో అందించారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ ఆయన కూడా వరుసగా చేయలేదు. అలాగే నిర్మలా సీతారామన్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 2019 మే 31న ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2026 జనవరి 31 నాటికి ఆమె ఈ పదవిలో 6 ఏళ్ల 8 నెలలు పూర్తి చేసుకున్నారు. గతంలో సిడి దేశ్ముఖ్ 6 ఏళ్ల 2 నెలల పాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.